న్యూస్. తెలంగాణలో భూ హక్కులకు కొత్త చట్టం వస్తుంది. ప్రజల ముందుకు రికార్డ్ ఆఫ్ రైట్స్ 2024 పేరుతో ఈ చట్టం వస్తుంది. CCLA వెబ్సైట్లో ప్రజలకు అందుబాటులో కొత్త చట్టం ఉంటుంది. ఈ నెల 23 వరకు బిల్లుపై ప్రజల అభిప్రాయ సేకరణ జరుగుతుంది. తహసీల్దార్తో పాటు RDOలకు మ్యూటేషన్ అధికారం, రిజిస్ట్రేషన్, దస్తావేజులు, పంపకాలు, వారసత్వ హక్కులపై తహసీల్దార్లకు అధికారం ఉంటుందని తెలుస్తోంది. మిగతా అంశాలపై RDOలకు అధికారాన్ని ఇస్తారు. RDOలకు సాదా బైనామాల పరిష్కారం అధికారాన్ని కట్టబెడతారు. రిజిస్ట్రేషన్ తర్వాత మ్యూటేషన్ సమయంలో విచారణకు ఛాన్స్ ఉంటుంది. విచారణలో తప్పుగా తేలితే మ్యూటేషన్ని నిలిపివేస్తారు. ప్రతి భూమికి భూ ఆధార్ అబాదీలకు హక్కుల రికార్డు కూడా ఉంటుంది. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేసేటప్పుడు సర్వే మ్యాప్ తప్పనిసరిగా ఉండాలి. హక్కుల బదిలీ జరగగానే గ్రామ పహాణీలో నమోదుకు అప్పీల్ చేసుకోవాలి. రివిజన్లకు వెసులుబాటు కూడా కల్పించారు. CCLA రాష్ట్ర ప్రభుత్వానికి రివిజన్ అధికారాలు ఇస్తుంది. పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజు అక్కర్లేదని చెప్తున్నారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. కొత్త చట్టంతో చాలా లాభాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆన్లైన్లోనే దాదాపు అన్ని సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. భూ వివాదాలపై వచ్చిన కోర్టు తీర్పులు కూడా ఆన్లైన్లో రికార్డ్ చేస్తారు. తహసీల్దార్లకే జాయింట్ సబ్ రిజిస్టర్ హోదాను ఇస్తారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్కు సబ్ రిజిస్టర్ ఆఫీసులకు వెళ్ళనవసరం లేదు. వ్యవసాయేతర భూములపై మాత్రమే సబ్ రిజిస్టర్లకు అధికారం ఉంటుంది. దస్తావేజులు సొంతంగా తయారు చేసుకోవచ్చు లేదా లేఖర్తో రాయించుకోవచ్చు కూడా. రిజిస్ట్రేషన్ అయిన గంటల వ్యవధిలోనే పాస్ బుక్లో మార్పులు, చేర్పులు, తొలగింపులు ఇవన్నీ చోటు చేసుకుంటాయి. మ్యూటేషన్ కూడా అక్కడే జరుగుతుంది. ఆ వెంటనే ఆన్లైన్లో చేర్చుతారు. వెబ్సైట్లోనే ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ వివరాలు కూడా ఉంటాయి. రిజిస్ట్రేషన్ చేయకూడని భూములు కంప్యూటర్లో ఆటో లాక్ చేయబడతాయి. ఏ భూములు అయితే రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం లేదో ఆ భూములను కంప్యూటర్లో ఆటో లాక్ చేస్తారు. వాటిని ఎవరు రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉండదు. ప్రజల ఉమ్మడి ఆస్తులు, ప్రభుత్వ భూములను కూడా ఎవరు రిజిస్టర్ చేయలేరు. వారసత్వ భూమిని వారసులకు మార్చే పద్ధతిని సరళతరం చేశారు. వారసత్వ భూమిని వారసులకు మార్పులో కొన్ని వివాదాలు కూడా తలెత్తుతూ ఉంటాయి. కొన్ని ఒక్కొక్కసారి అవి క్లిష్టతరంగా మారుతూ ఉంటాయి. అయితే వారసత్వ భూమిని వారసులకు మార్చే పద్ధతిని ఇప్పుడు సరళతరం చేశారు. ఇకపై అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసే పద్ధతి ఉండదు. కుటుంబం అంతా సంతకాలు పెడితేనే వెంటనే ఇచ్చేస్తారు. ఇకపై పట్టాదారు పాస్ పుస్తకాల్లో కూడా కుటుంబ సభ్యులు అందరి వివరాలు కూడా ఉంటాయి అని తెలుస్తోంది. ఈ విధంగా కొత్త చట్టం రూపొందుతోంది. కొత్త చట్టంతో లాభాలు ఎన్నో ఉన్నాయి. ప్రజలకు ఈ కొత్త చట్టంతో లాభాలు జరుగుతాయని చెప్తున్నారు. తెలంగాణలో భూ హక్కులకు సంబంధించి కొత్త చట్టం రాబోతుంది. ప్రజల ముందుకు రికార్డ్ ఆఫ్ రైట్స్ 2024 పేరుతో ఈ చట్టం అందుబాటులోకి రాబోతోంది.